ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి ఈ రీతిగా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఒక చిన్న పల్లవి పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుని నామాన్ని స్తుతిద్దాం, కనపరుద్దాం. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనం ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాము. ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేనా వాక్యమును ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యమును ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవ, సృష్టికర్త అయిన తండ్రి, నిలబడుతున్న నేను వట్టి దానిని, ఏ యోగ్యత లేని దానిని ప్రభువా, నన్ను మీరు బలపరిచి మీ వాక్కులు విడుదలవటానికి మీరు నాలో ఉండి మాట్లాడమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి, ఆమేన్. ఇదేనా వాక్యమును మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మనము అనేక రీతులుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. యోచన చేయటం అంటే ఆలోచన చేస్తూ ఉంటాం. మన తలంపులు అనేక రకాలుగా ఉంటాయి, మన ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి, మన ఉద్దేశాలు అనేక రకాలుగా ఉంటాయి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆత్మీయంగా బలపడాలని ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఆ దేని గురించి మనం ఆలోచన చేసినా అది మీకు స్థిరపరచబడినని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఆలోచన చేసే ఆలోచన కూడా దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలి. మనకి ఇష్టానుసారంగా మనకి ఏది కావాలని అది అడగడం కాదు, కానీ ఏది యోగ్యమైనదో, ఏది మేలుకరమైనదో, ఏది దేవుని సన్నిధిలో అడగదగినదో మనం ఆలోచన చేసి ఆయన మనం అడిగినప్పుడు అది మనకు ఆయన స్థిరపరుస్తాడు. అసలు ఈ వాగ్దానం మనం ఎలా మన జీవితంలో స్థిరపరుస్తాడంటే, దానికి ముందున్న వచనం మనం చూసినట్లయితే 27వ వచనంలో, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు. మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన మనవి ఆలకించి అది దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో మన విజ్ఞాపన యోగ్యకరమైనదైతే దాన్ని మనకి స్థిరపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రతి భారం కూడా, ప్రతి ఉద్దేశం కూడా, ప్రతి ఆలోచన కూడా ఆయన మీద ఉంచి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. సామెతలు 16:3 చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచును, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశం ఏదైనా సరే, నీ ఆలోచన ఏదైనా సరే,
ఆ భారం అంతటిని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనవి ఆలకించి దానిని మనకి స్థిరపరుస్తాడు. అప్పుడు మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాక 37వ కీర్తన మనం చూసినట్లయితే 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీకు కార్యమును నెరవేర్చునని వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్ని మాటలు ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్నవి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. అవును, మనం మన ప్రవర్తన అంతటి మీద కూడా ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన యొక్క ప్రవర్తన అంతటిని కూడా ఆయన సన్నిధిలో ఆయన అధికారమునకు ఒప్పుకొని పూర్తిగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అవును, మన కార్యములు, ఉద్దేశాలు, ఆలోచనలు, యోచనలు అన్నీ మనకు నెరవేర్చబడాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించునని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక మాట మనం చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటారని ఇక్కడ మరి ఒక్కసారి ఈ నీతిమంతుల గురించి ప్రతి వాక్యంలో కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉండి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో, నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనదని, నీతిమంతుల యొక్క తలంపులు న్యాయయుక్తములని కూడా సామెతల్లో మనకి తెలియజేయబడుతుంది. అవును, మన హృదయం పూర్తిగా ఖాళీ చేసుకొని దేవుని సన్నిధిలో మనం యథార్థ హృదయముతో, పూర్ణ హృదయముతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన, ఆ యోచన, ఆ యొక్క తలంపులన్నీ కూడా దేవుడు విని దాన్ని మనకి స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ మార్గం మీద వెలుగు ప్రకాశించునని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం అడుగున్నది న్యాయయుక్తమైనది కనుక, మనం అడుగుతున్నది దేవునికి ఇష్టకరమైనది కనుక, ఆయన మనకి స్థిరపరిచి మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మన మార్గముల మీద వెలుగు ప్రకాశించునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయనే మనతో నడుస్తూ ఉంటాడు, ఆయనే మనలో ఉంటూ ఉంటాడు. ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన ఆ మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్యములను మనం ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్యము మరియు నీవు దేనినైనా యోచన చేయగానే నీకు స్థిరపరచబడను అని మనకి ఏ రీతిగా చూపించబడిందంటే, మన ప్రార్థన స్థిరమైనదిగా ఉండాలి, మన విజ్ఞాపన హృదయపూర్వకమైనదిగా ఉండాలి, మన ప్రార్థన దేవునికి యథార్థంగా కనపడాలి, మన సొంత జ్ఞానము, సొంత ఆలోచనతో వాటిని అడగకూడదు. ఏవి క్షేమకరమైనవో, ఏవి యోగ్యకరమైనవో దేవుని సన్నిధిలో మనం అడగాలి. అప్పుడు ఆయన మన మార్గాలను సరళం చేసి మన కార్యాలను నెరవేరుస్తాడు. అలాగే ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. సఫలం చేయాలన్న ఆయన చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. ఆయన మాట సెలవు లేకుండా ఏది కూడా జరగదని కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే యోగు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు, అది స్థిరపరచబడినప్పుడు, దేవుడు మన ప్రార్థన అంగీకరించి అది న్యాయయుక్తమైనదని మనకు స్థిరపరచబడినప్పుడు, మన మార్గంల మీద వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ఆ వెలుగు ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించుననుంది. చీకటిలో కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండునని వాక్యం తెలియజేస్తూ ఉంది. అవును, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండి మన ముందు వెనుక ఆవరించి ఉంటాడు. పరిశుద్ధాత్ముడిగా, ఆత్మస్వరూపిగా మన చుట్టూ ఆయన ఆవరించి మనకి ఆయన అగ్ని కంచెలాగా ఉండి మనం నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మన వెలుగు మన మీద, మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడిగే ప్రతిదీ కూడా స్థిరపరచబడాలి అంటే మన ప్రార్థన ఆయనకి ఇష్టకరమైనదిగా ఉండాలి. సమయోచితమైన జ్ఞానంతో మనం ప్రార్థన చేసుకోవాలి. ఏది యోగ్యకరమైనదో, ఏది అయోగ్యకరమైనదో కూడా మనం ఆలోచన చేయాలి. హన్నా ప్రార్థన చేసినప్పుడు యోగ్యకరమైన ప్రార్థన ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంది. నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే పాలు విడిచిన తర్వాత ఆ కుమారుని మీ సన్నిధిలో విడిచిపెడతానని
దేవుని సన్నిధిలో ఒప్పుకుంది. అంటే ఆమె ప్రార్థన దేవునికి ఇష్టకరమైనది. యథార్థంగా ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆమెకు జవాబు వచ్చింది. న్యాయాధిపతిగా, ప్రవక్తగా సమూయేలుని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయా రీతులుగా, ఆయా విధాలుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు. ఆ జవాబు మనం పొందుకోవాలంటే మన ప్రార్థన, మన భారం అంతా కూడా యెహోవా మీద ఉంచాలి. అప్పుడు యెహోవాని మనము యెహోవాకి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకొని మన భారాన్ని ఆయన మీద ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఉద్దేశాలు సఫలమవుతాయి, మన కార్యము నెరవేర్చబడుతుంది. అప్పుడు మన మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాల తేజస్సు వలె ఉంటుంది. అలాగే చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మనందరము కూడా మనం అడిగేది న్యాయబద్ధమైనదిగా ఉండునట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. ఒక వ్యక్తి తను తాను తగ్గించుకొని దేవాలయం వైపు చూడటానికి కూడా, ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక పాపినైనా నన్ను కరుణించమని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే అనేక రీతులుగా ప్రార్థన చేశాడు. నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను మరి ఈ ప్రార్థన చేసే వ్యక్తి కంటే కూడా నేను అనేక సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ప్రార్థన నేను అనేక ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాను, అనేక రీతిలుగా అనేక మందికి సహాయం చేస్తున్నాను, మరి ఆ వ్యక్తి వల్లే నేను ఉండకుండా నేను అనేక రీతిలుగా ప్రార్థన చేస్తున్నానని తన ప్రార్థన ఉంటుంది. అప్పుడు దేవుడు ఆకాశం వైపు కనులెత్తడానికైనా ధైర్యం చాలనేటువంటి ఆ వ్యక్తి ప్రార్థన ఆలకించాడు. నిజమే, మన ప్రార్థన దీనులుగా ఉండాలి. మన ప్రార్థన ఆయన సన్నిధిలో ఒదిగి ఉండాలి. ఇష్టకరముగా మనం ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టకరంగా మనం జవాబు పొందుకునే రీతిలో మనం ప్రార్థన చేయాలి. ఈ రీతిగా ఉంటే ఈ వాగ్దానం ప్రకారం నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునని ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుందని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.